ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడు ఇక్కడ నీ కొట్లలో నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా నీకు దీవెన కలుగుతుంది, దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆయన ఆశీర్వదిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు కదా. అంటే నువ్వు ఏమీ చేయకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇవన్నీ జరగవు. పైన ఫస్ట్ వచనానికి వస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన అనుసరిస్తూ ఆయన చెప్పినట్లు జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన యందు ఎప్పుడైతే భయము భక్తి కలిగి జీవిస్తావో, ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ఈ కార్యాలన్నీ జరిగిస్తాడు. నువ్వు అసలు దేవుడిని లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఉంటే ఇవన్నీ నీ జీవితంలో జరగవు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అయితే ఖచ్చితంగా షార్ప్గానే ఉంటుంది, ఖచ్చితంగానే క్లియర్గా అలాగే చెప్తుంది. నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేసేస్తాడు అని చెప్పేసి వాక్యం చెప్పదు. నువ్వు అలా ఉంటే నీ జీవితంలో ఈ కార్యము ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.